హలో హాయ్ అండి, నమస్కారం. నేను మీ మహారథుని. ఈరోజు బ్యాంబినో చేస్తున్నానండి. పిల్లలకు హాలిడే ఉంది కదండి ఈరోజు, అందుకే లేట్ అయిపోయింది. అందుకనేసి కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఆనియను, క్యారెటు, పచ్చిమిరపకాయలు, కల్మాకు, పల్లీలు, ఇంతే అండి. దీంతోనే చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అయితే వేయట్లేదు. సో స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, ఇంకేంది ఆవాలు, ఇవి కూడా వేసానండి. ఇంకోటి, వాతావరణం చాలా చల్లగా ఉందండి. చాలా అంటే చాలా చల్లగా వర్షం పడుతుందండి. ఈ వర్షం పడడం వల్ల వేడిగా తింటే అసలు ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుందండి. ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు చేసుకుందాంలే, ముందే చేసి పెట్టామనుకోండి పిల్లలకి, వాళ్ళు ఏం చేస్తారు, చల్లగా అయిపోయింది అంటారు, సరిగా తినరు. అదే వేడిగా ఉందనుకోండి మంచిగా తింటారు. సో అట్లా అనేసి అదండి. అయితే ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కిందండి. సో అందుకని అందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇంకా నేను ఏమీ వేయలేదండి, ఎక్కువ కూడా ఏది వేయలేదు. ఆవాలు, జీలకర్ర తొందరగా మాడిపోతాయి కదండి, అందుకనేసి స్టవ్ చిన్నగా చేసుకొని వేస్తున్నాను. అవి రెండు బాగా వేగాక తర్వాత మనం దాంట్లోకి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెటు, ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి. ఇది జీలకర్ర ఆవాలు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము వేసేసుకుందామండి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్. అసలు యాక్చువల్గా అయితే చాలామంది అన్నీ వేసుకుంటారండి. ఆలుగడ్డ, టమాటో, పప్పు దినుసులు కూడా చాలామంది చాలా వేసుకుంటారు. కానీ నేను మాత్రం ప్రస్తుతానికి ఇవే వేసి చేస్తున్నానండి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అన్నీ ఉంటే అన్నీ వేయచ్చు, ఏది ఉంటే దాంతో కూడా మనం చేయొచ్చు. నేను మాత్రం ఇప్పుడు సింపుల్గా పిల్లలకి తొందరగా కావాలని చెప్పేసి జస్ట్ ఇవి మట్టుకే నేను వేసానండి అందులో. ఇంకొకటి, చాలా లేట్ అయిపోయిందండి పిల్లలకి. అసలు ఈరోజు 10 అవుతుంది, హాలిడే బంద్ ఉందని చెప్పేసి వాళ్ళు 9:30కి అట్లా మేల్కున్నారు. ఇంకా అట్లా అనేసి నిద్రలోంచి అప్పుడు లేసారు వాళ్ళు. ఇంకా అట్లా అనేసి కొంచెం లేట్ అయిపోయింది. ఇందులో పల్లీలు కూడా వేసానండి. అది బాగా వేగనివ్వాలి. అది బాగా వేగితేనే కొంచెం మనకి మంచి తింటున్నా కానీ టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత అల్లం వెల్లిగడ్డ వేసుకుందామండి మనము. కొద్దిగా పసుపు, చాలామంది కల్మాక్ని కూడా చిన్న ముక్కలు చేసి, పిల్లలు తినరనేసి చిన్న ముక్కలు చేసి వాటిని వేస్తారండి. కల్మాక్ కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ అలా వేస్తారు. ఇంకా నార్మల్గా అయితే మా పిల్లలు కల్మాక్ అయితే తింటారు. అందుకనేసి నేను కల్మాకు అట్లా నార్మల్గానే వేసేసాను. చాలామంది పొళ్ళు కూడా చేస్తారండి కల్మాక్తోని. నేను మామూలుగా కల్మాక్ పొడి అంటూ చేశాను, చాలా బాగా వచ్చింది. అది కూడా ఒకరోజు మీకు వీడియో పెడతాను. చాలా బాగా వచ్చింది కల్మాక్ పొడి కూడా. ఇది కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇది వేగినాక ఇంకొకటి ఏంటంటే, అందరూ నార్మల్గా వాటర్ పోసేస్తారు. ఇంకా నేను మాత్రం వాటర్ పోయకుండా ఏం చేస్తానంటే బ్యాంబినోని కొద్దిగా వేగనివ్వాలండి. బ్యాంబినో కూడా కొద్దిగా వేగడం వల్ల మనకు పొడిగా వస్తుంది. నార్మల్గా వాటర్ ఎక్కువైనా కూడా మెత్తగా అవుతుంది బ్యాంబినో. ఇంకొకటి, కొద్దిగా వేయించకుంటే కూడా మెత్తగా అవుతుంది. కానీ నేను మాత్రం వేయించేసి చేస్తాను బ్యాంబినోని. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులోకి మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. కానీ పిల్లలు ఎప్పుడు తినమమ్మీ అని చెప్పారు, అందుకనేసి నేను వెయ్యలేదు. ఆ పప్పులు ఏది వెయ్యక మమ్మీ, నార్మల్గా చేసేయి అని చెప్పారు.
సో అందుకనేసి అవన్నీ వేయకుండా నేను చేశాను. ఇంకోటి ఏంటంటే ఇలా వేగించుకున్న తర్వాత మనం చేసుకుంటే బ్యాంబినో ఇరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది కొద్దిగా ఇట్లా పొడుగ్గా ఉంటుంది కదండి, అది విరిగిపోకుండా ఉంటుంది. అలా ఇంకోటి అతుక్కోకుండా ఉంటుంది, ఇట్లా పొడి వస్తుంది అన్నట్టు. సో అందుకనేసి నేను వేగనించానండి. అది కూడా ఒక 5-10 మినిట్స్ బాగా వేపాను, ఇట్లా అందులో వేసాను. ఇప్పుడు పోసేసాను కదండి, పోసులోకే ఇవన్నీ వేగనిచ్చాను. అలా వేగనిస్తేనే అది కొంచెం మనకి టేస్టీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అది అంతా తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. బాగా వేగింది. ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇది ప్యాన్ పెట్టేసి అందులో వాటర్ పోసుకోవాలండి. ఇంకొకటి, వాటర్ మాత్రం ఎక్కువ పోసుకోవద్దు. ఎందుకు అంటే బ్యాంబినో మెత్తగా అవుతుంది. సో అట్లా అనేసి అది కొంచెం నేను వాటర్ తీసుకునే లోపే వేడి చాలా అయిపోయింది, పొగలు వస్తుంది చూడండి. నేను మాత్రం మా ముగ్గురికే చేసుకున్నానండి, నాకు, బాబుకి, పాపకి. ఇక ఈ ముగ్గురి కోసం అనేసి ఒక చెంబు దాంతో కొన్ని వాటర్ పోసానండి. ఇంకా అది కొద్దిగా అందులో నేను ఉప్పు కూడా వేసాను. మీకు ఇంతకుముందు ఉప్పు చూపించలేదు కదా. అసలు యాక్చువల్గా ఏంటి అంటే నాకు ఉప్పు ఇది ఇలా వేయడమే అలవాటు అండి. అందరూ మామూలుగా అందులో వేసేస్తారు, నాకు అది అలవాటు లేదు, రాదు కూడా. అందుకనేసి నేను డైరెక్ట్ ఇందులో వేస్తానండి, డైరెక్ట్ వేయను. నాకు ఇట్లనే అలవాటు. ఉప్పు వేసాను, మీ ఇష్టం, మీరు ఎలా వేసుకుంటే అలా వేసుకోండి. కొంచెం ఇది మసులుతుంది అని అనిపించినప్పుడే నేను ఉప్పు వేస్తానండి, నాకు అదే అలవాటు. ఇంకా అది బాగా కొద్దిగా మసలాలండి, అంటే పొగలు రావాలి. అప్పుడు మనం ఈజీగా ఉంటుంది మనకి. అది వేసుకున్నామంటే అంతే ఈజీ అండి బ్యాంబినో చేయడం. చాలా అంటే ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టేసి వదిలేద్దామండి. ఒక 5-10 మినిట్స్ అయ్యింది కదండి. అట్లా అనేసి ఇప్పుడు చూడండి, తీసేవరకు అది ఎంత మసులుతుందో. ఇప్పుడు మనది ఈజీ అండి, కొంచెం స్టవ్ చిన్న చేసుకొని మనం ఇప్పుడు బ్యాంబినో వేసేసుకుందామండి. మాకు వర్షం పడుతుందండి, చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే, చాలా అంటే చాలా చల్లగా ఉంది. అసలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటట్టే లేదు. ఇంకొకటి, ఈ వర్షాకాలం పడుతుంది కాబట్టి మీరందరూ ఏం చేయండి అంటే చల్లగా మాత్రం ఉండకండి. బయటికి వెళ్ళినా కానీ సేఫ్టీగా వెళ్ళండి. కోట్స్ తీసుకొని వెళ్ళండి, వాన కోట్స్. ఎక్కడ వర్షం పడుతుందో మనకు అర్థం కావట్లేదు, అది ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. అందుకే ముందు మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ ఉండదు. చాలా అంటే చాలా వర్షం అండి, అది ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాకుండా వస్తుంది. మనం ఒక 5-10 మినిట్స్ మనం అలా మూత పెట్టి వదిలేస్తే అది అలా అయ్యింది చూడండి. వాటర్ అంటే చాలా తక్కువ కంటెస్ట్లో ఉన్నాయి, నేను తక్కువ పోసాను కదండి, దానికి సరిపడంత వాటరే పోసాను. వాటర్ ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి నార్మల్గానే పోసాను. సో ఇంకొక 2 మినిట్స్ అయితే అది అయిపోతుందండి బ్యాంబినో మనకి. ఇంకొక 2-3 మినిట్స్ అయితే. అసలు ఈ వర్షాకాలానికి తలస్నానం కూడా చాలా తక్కువ చేయండి, ఎందుకంటే సర్ది అయ్యిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మనకి బ్యాంబినో అయ్యిందండి. ఇట్లా పొల్లు వస్తుందండి మనకి. ఈ మామూలుగా వాటర్ ఎక్కువైనా కొద్దిగా వేయించుకోకపోయినా మెత్తగా అవుతుందండి, కానీ ఇప్పుడు మనకు అంత అవసరం ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాంబినో కూడా అయిపోయింది. మీకు ఇలా చేసుకోవాలని నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, సీ యూ.